వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకలు ధర్నాలతో అటు విద్యార్థులు ఆ తర్వాత రాజకీయ నాయకులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఎట్టకేలకు దాదాపుగా 23 మంది విద్యార్థులు కాస్త ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ కాస్త బయటికి వచ్చి ఇక రీవాల్యుయేషనే కానీ సప్లిమెంటరీ కానీ ఫీజుని కూడా ఫ్రీగా గవర్నమెంటే భరిస్తుందని కూడా ఒక మాట చెప్పాడు. ఇదంతా కూడా చెప్తూ ఉంటే కూడా ఎప్పుడో తప్పుడు తడపడగా ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ కూడా అదే విధంగా వచ్చింది. దాని తర్వాత విషయానికి వస్తే ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంది. ఇక ఈరోజు మన V3 న్యూస్ ఒకరిని ఆశ్రయించింది. అదే ఎవరిని అనుకుంటున్నారా? ఇంటర్మీడియట్ బోర్డులో ఖచ్చితంగా తప్పులు జరిగాయి. వాస్తవాలు ఇంటర్ రిజల్ట్స్ చేయకముందుకే ఒక 15 రోజుల ముందే ఈ రిజల్ట్ని కాస్త ఈ విధంగానే రిజల్ట్ వస్తుంది, విద్యార్థులు కాస్త ఆత్మహత్య చేసుకుంటారని కూడా ఒక విద్యార్థి సంఘం నాయకుడు చెప్పాడు. అంతేకాదు ఇలాంటివి ఖచ్చితంగా జరగబోతున్న వాటి గురించి కూడా క్లుప్తంగా వివరించాడు. ఇక చాలా విషయాలకు వస్తే కూడా ఇంటర్మీడియట్ తప్పిదాలు, ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చేస్తున్నటువంటి ఇక నిర్మూలనంగా జరుగుతున్నటువంటి అక్రమాలు దారుణాలు కూడా బట్టబయలు చేసేటందుకు కూడా మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఇదొక సంచలన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. బుర్రా సంజయ్ కుమార్ గారు NTSF నాయకుడు, నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, ఇక V3 న్యూస్ని ఆశ్రయించాడు. సంచలన విషయాలు చెప్తా అంటున్నాడు. ఇంటర్ బోర్డు ముందు అసలు జరుగుతున్నటువంటి విషయాలు, తెర వెనుక తెర ముందు జరుగుతున్నటువంటి విషయాలు కూడా క్లుప్తంగా మనతో వివరించడానికి ఈరోజు మనకు బుర్రా సంజయ్ కుమార్ గారు ఉన్నారు. అతనితో మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే. అయితే ఈరోజు కూడా నిజానికి ఒక సంచలనమే అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా విద్యార్థులతో ఒక గేమ్ ఆడుతున్నారు. వాస్తవానికి 100% ఒక వాస్తవానికి ఇది ఒక గేమ్ లాగానే అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మెయిన్ మన ప్రశ్న ఏంటంటే ఇంటర్ రిజల్ట్స్ని ఏపీతో పాటు మేము రిలీజ్ చేస్తామన్న తెలంగాణ కాస్త ఒక 2 రోజులు ఆగండి, మళ్ళీ దాని తర్వాత ఒక్కరోజు ఆగండి, దాని తర్వాత తప్పుడు తడకగా రిజల్ట్ అనేది విడుదల చేశారు. రిజల్ట్ విడుదల చేసిన తక్షణమే 16 మంది విద్యార్థుల్ని కూడా బలి తీసుకున్నారు అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటర్ బోర్డే తప్పిదం అనేది కూడా ఆ తర్వాత గవర్నమెంట్ బయటకు వచ్చి ఒప్పుకుంది. దాని తర్వాత మళ్ళీ కొంతమంది విద్యార్థులు 23 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఇంటర్ బోర్డులో ఎన్ని తప్పులు ఉన్నాయి? నిజానికి మీరు సంచలనాలు ప్రకటిస్తానంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్నవేంటి? అసలు ఏంటి సంగతులు ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిస్థితి గత 8 నెలలుగా అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత 8 నెలల నుండి ఫస్ట్ స్టార్ట్ అయిన నుంచి ఎగ్జామ్ ఫీజులు తీసుకునే నాటి నుండి 10 ఎగ్జామ్ ఫీజులు ఎన్రోల్ చేస్తే 150, 100 ఎగ్జామ్ ఫీజులు ఎన్రోల్ అయినాయి. 150, 200 అవుతున్నాయని అక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి DIEఓలు కావచ్చు, పూర్తి స్థాయిలో బోర్డ్ ఆఫ్ కార్యదర్శి గారికి ఎవరు అశోక్ కుమార్ గారికి విన్నవించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి గారికి విన్నవించామని వస్తే అక్కడ ఏం జరిగిందని అంటే అక్కడికి రానియకుండా ఒక OSDని పెట్టుకున్నాడు. ఆయన పొద్దంతా ఉండడు. 4 o'clockకి తను వస్తాడు, ఓ గంట 2 గంటలు ఉంటాడు, ఏదో చుట్టపు చూపుగా. ఎందుకంటే ఎప్పుడైనా బోర్డు సెక్రటరీ గారిని ఎవరైనా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటారు, కానీ తను ఏందనంటే 4-5 గంటల ప్రాంతంలో వస్తాడు, ఒక 2 గంటలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇది జరుగుతుంది సార్, తప్పు జరుగుతుందని మేము గత 3 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. అయినా పట్టించుకునే దాఖలాలు లేవు. రిజల్ట్ ఇవ్వక ముందుకే మేము చెప్పినాం ఏంది, బాగా అల్లకల్లోలం ఇది. ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అటువంటి బోర్డ్ ఆఫ్ ఏది ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉంటారో సుశీల్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకు పడకపోవడం, ఒక సంఘ బాధ్యునికి పడకపోవడం, ఇవన్నీ ఒక కుట్రపూరితమైన వాతావరణంతో ఇదంతా అయింది. ఈ పిల్లల్ని బలి తీసుకోవడానికి కారణం కూడా ఈ సెక్రటరీ అండ్ వాళ్ళ టీం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎన్నికల కోడ్ ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేకపోవడం, ఎన్నికల కోడ్లు రావడం వల్ల వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట లాగా అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈ థాట్ ఏంటంటే మన గ్లోబరీనా సంస్థకి ఇచ్చిండ్రు, దీనిలో ఇట్లా జరిగినాయి, అవకతవకలు జరిగినాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే CGG మంచిగా ఉంది. ఇవల్ల నీతులు వల్లబోస్తున్న నాయకులు కావచ్చు, చాలామంది కావచ్చు, మీరు ఎందుకు ఇచ్చిర్రు అంటారు. ప్రతి ఒక్కరిలో కమిషన్ తీసుకున్న వాళ్ళే, కమిషన్ల దందాలు చేసిన వాళ్ళే,
పూర్తి స్థాయిలో ఒక 5-6 టీం ఉంటే అందులో అంత మాజీ మంత్రి గారి అల్లుడో సంబంధించిన శాఖకు సంబంధించిన వ్యవస్థ అయిన వ్యక్తి ఉండే అలా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఏదో ఇవాళ అంటే నిజాలు మాట్లాడుకుంటే ఇవాళ దీనికి ఏదో కేటీఆర్కి సంబంధం ఉందని, ఇవాళ వేరేటోళ్ళకి సంబంధం ఉందని మాట్లాడుతున్నారు. దానిలో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, లాస్ట్ టైం ఉన్నటువంటి గ్లోబరీనా సంస్థకు సంబంధించి ఎవరైతే అప్పటి మంత్రి విద్యాశాఖ మంత్రి ఉండో వాళ్ళ అల్లునికి సంబంధించి ఒక ఆయనే ఒక మన ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి ఒక లెక్చరర్స్ అసోసియేషన్ ఒక నాయకుడు, దాంతోపాటు సెక్రటరీ, దాంతోపాటు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న తను, ఇట్లా ఒక 6 టీం అయ్యి దీనిలో మొత్తం చేస్తే వీళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మరమ్మతుల గురించి ఒక 5 కోట్ల రూపాయలు వాళ్ళు ఫండింగ్ చేసిండ్రు. 5 కోట్ల రూపాయల ఫండింగ్ కోసం మీరు ఏం చేసిండ్రు 15-16లో అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఎవరున్నారు అప్పుడు అధికారి ఎవరున్నారంటే అశోక్ కుమార్ గారు, కమిషనర్ అండ్ సెక్రటరీ పట్టించుకోలేడు. ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ హైదరాబాద్ గారికి మేము అడగడం జరిగింది. 1వ నెల అడగడం జరిగింది. 1వ నెల 11వ తారీఖు 1వ నెల 2019 రోజు జనవరి 11. మీరు ఈ వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయి? ఈ సిజిజి ప్రభుత్వ గుడ్ గవర్నెన్స్ సిజిజి ఉండే, సిజిజి ఉండంగా ఇది ఏం చేసిర్రు, దీనికి సంబంధించింది మీరు మొత్తం ఏం చేసిర్రు అని చెప్పేసి మేము మొత్తం అడిగితే 3 నెలలు దాటుతున్నా వీళ్ళు సమాచారం ఇవ్వలేరు. అంతకుముందు కూడా చాలా మంది కూడా మేము ఆర్టీఐల ద్వారా అడిగితే ఏమి ఇవ్వలేరు. తిన ఏం చేసిండంటే తిన స్వార్థ ప్రయోజనం కోసం గత 4 సంవత్సరాల నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈయన వచ్చి నుంచి మొత్తం విచ్చలవిడి కరప్షన్తో కూడుకపోయింది. నేను అడుగుతున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలే హవా ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలది ఇక్కడ లోకల్ ఉన్న కార్పొరేట్ కావచ్చు, ఆంధ్ర కార్పొరేట్ కావచ్చు, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట లాగా వాళ్ళు డబ్బులు ఇచ్చి ర్యాంకులు కొనుక్కుంటున్నారని చెప్పేసి ఎంతవరకు వాస్తవం అంటారు సంజయ్ గారు? ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అనేది మన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే సార్ వాళ్ళు పైసలు తీసుకునేది ఏమన్నా రికార్డింగ్ ఉంటుందా? విషయం ఏంటంటే అక్కడ జరిగే మన పబ్లిక్ చూపించాలి కదా, మన పబ్లిక్ పర్ఫెక్ట్ గా తెలుసు, పబ్లిక్ తెలియాలి కదా. 100%. గత 5-6 సంవత్సరాల క్రితం చిన్న తరహా గవర్నమెంట్ కళాశాలలకు కూడా ర్యాంకులు వచ్చేటి, ఇప్పటికీ ర్యాంకులు రాలేకపోతున్నాయి. దానికి కారణం ఏంటంటారు? మన సబ్జెక్ట్ ఏంటంటే ఒక విషయంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఇన్ని తప్పులు ఎట్లా జరిగినాయి, అసలు ఏం జరిగింది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గత 2-3 సంవత్సరాల నుంచి ఇది మొత్తుకుంటూనే ఉన్నారు. సెక్రటరీ నియంత పాలన అంటారు, నియంత పాలన వలన సెక్రటరీ చేసిన తప్పిదాలకు అందరు బలి కావాల్సి వస్తుంది ఈరోజు. ఇంకొకటి సంజయ్ కుమార్ గారు మెయిన్ ఏంటంటే దీనికి కర్త కర్మ క్రియ ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అశోక్ గారే అని కూడా కొన్ని విషయాలు వెలువెత్తుతున్నాయి. ఎంతవరకు నిజం ఇది? సార్ కర్త కర్మ క్రియ అన్ని ఆయననే నేను చెప్పదలుచుకుంటా. ఎందుకనంటే ఆ సమాధానమే అంటే ఎంతవరకు పర్ఫెక్ట్, ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు తను ఏం చేసిండనంటే ఇందులో టీం ఉన్నారు, ఒక 6 టీము. ఈ 6 టీముతో తను చేసిండు, తనతో పాటు 6 చేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో, గవర్నమెంట్ డిజాల్వ్ అయి ప్రభుత్వం ఏర్పాటు ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చిందో ఆయనకు చెప్పేటోడు లేకుండా పోయిండు. ఇష్టం ఉన్నట్టు ఆయన నియంకృత వల్ల పైసలు తీసుకొని ఏం చేసిండు అనేది మనం తీసుకొని చూడలేం. కానీ 100% కరప్షన్ జరిగింది అనే దానికి 100% ఫ్యాక్ట్. 27 మంది పిల్లలు నేను చెప్తున్నా కదా, 27 మంది పిల్లలు 23 మంది పిల్లలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో దాని బాధ్యత మొత్తం కమిషనర్దే అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక మాట సంజయ్ గారు మెయిన్గా చెప్పండి, ఏదైతే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడింది గవర్నమెంటే అని ఎంతవరకు నిజం? సార్ నేను ఒకటి అంటా సార్, అంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ సర్కార్, నేను ఒకటి మాట్లాడు, నా ప్రశ్న కరెక్ట్గా వినండి. మెయిన్గా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం గవర్నమెంట్ మీద అని మొత్తం పూర్తిగా నింద వేసేసారు చాలా వరకు. అంటే ఇరు పార్టీల రాజకీయ నాయకులే కానీ, తల్లిదండ్రులే కానీ, వస్తున్నటువంటి వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ మీద వేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం కేసీఆర్ గారిని నిందించడం, తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి గారిని నిందించడం, ఒక గవర్నమెంట్నే తప్పు పట్టడం అని కూడా ఇది ఎంతవరకు కరెక్ట్? సార్ నేను ఒకటే మాట్లాడతా, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు రైట్. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, జగదీశ్వర్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి అయి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు. 2 నెలలు అవుతుంది. 2 నెలల లోపల ఎగ్జామ్స్ అయినాయి. మార్చి 3వ తారీఖు 4వ తారీఖు అయింది. ఆయన 15వ తారీఖు 17వ తారీఖు 20వ తారీఖు లోపల, ఫిబ్రవరి 20వ తారీఖు లోపల విద్యాశాఖ మంత్రి ఫిబ్రవరి 20. 10 రోజులలో ఈయన ఏం మారుస్తాడు? అడిగేటోని కన్నా సిగ్గుండాలా లేదా? ప్రతిపక్షాలు వరుతున్నాయి, నేను మాట్లాడతా, నేను పార్టీ గవర్నమెంట్ కూడా ఇలా నిందించాల్సింది. ఓకేనా? ఈయన ఈ 10 రోజులు కాలే, ఈయన ఎందుకు అది చేయాలి? విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఉన్నాడు కాబట్టి రాజీనామా చేసేయాలంటే
9 నెలల నుంచి బర్తరఫ్ చేయాలని కూడా ఇతర సంఘాలని కూడా అంటున్నాయి. దానికి 100% వీళ్ళు అంటున్నారు. కానీ ఈయన బాధ్యుడైతే బర్తరఫ్ చేయాలి. ఎవరో చేసిన పాత ఎవడో చేసిన దానికి ఈయన ఏ బాధ్యుడు అంటే కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటున్నా అంటే నేను ఇవాళ విద్యాశాఖ మంత్రి 10 రోజులు కాలే తను. విద్యాశాఖ మంత్రి 10 రోజులు కాక ముందుకే ఈయన వచ్చేసి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే నవ్వుతారు ఒక్కొక్కడు. ఇంకోటి సంజయ్ గారు మెయిన్ ప్రశ్న ఏంటంటే రిజల్ట్ ఎప్పుడైతే ప్రకటిస్తామన్న డేట్ కాకుండా దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటా వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్కి రిలీజ్ చేయడం వరకు అన్నట్టు నిజం అన్నట్టు సార్. దీని వెనక ఏమన్నా కుట్రలు చెప్తా. ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఇస్తుంది అలా అవును అని చెప్పేసి వాళ్ళకన్నా మనం ముందు ఉండాలని చెప్పేసి ఏదైతే చాలా వరకు అది జరిగింది. ఆంధ్రప్రదేశ్ కన్నా మనం ముందు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చేసిండ్రు. కానీ ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఏందనంటే ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ గవర్నమెంట్ డిజాల్వ్ కాకపోవడం, కొన్ని లోపాలు లేకపోవడం, వాళ్ళు బెటర్గా చేసుకోవడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఏందనంటే మన దాంట్లో పనిచేసేటోళ్ళు తక్కువ, రాజకీయం చేసేటోళ్ళు ఎక్కువ బోర్డుల. ఈ బోర్డుల టోటల్ చెప్తున్నా నేను. ఒకటి కేసీఆర్ గారికి కూడా చెప్పదలుచుకుంది ఏందనంటే ఫస్ట్ ఈ సంఘాలు ఏవైతే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు సార్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 10 సంఘాలు, 10 సంఘాలు, 10 రాజకీయాల అంటే వ్యవస్థల ఆట పాడింది పాట ఉంది. ఈ వ్యవస్థ ఏంది, ఇప్పుడు ఒక విద్యార్థి నాయకునికి వచ్చేటోనికి లాస్ట్ టైం పొలిటికల్గా భవిష్యత్తు లేకుండా పోతుంది. విద్యార్థి నాయకుడికి వచ్చినోడు 25, 28, 30 సంవత్సరాల లోపల వాడు ఫుల్ స్టాప్ పెట్టేసి ఏదో ఫుల్ టైం పొలిటికల్ కాకుండా ఇక్కడనే డిజాల్వ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒక్కొక్కరు 45 సంవత్సరాలకు, 38 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు వాళ్ళ ఉన్న నౌకర్లు విడిచిపెట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చుడు, వాళ్ళని ఎమ్మెల్యేలకు పంపించుడు, మినిస్టర్లు అంటే చేయడం, ఇదంతా బాగా ప్రాబ్లం అవుతుంది. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇలాంటివి జరగడం వల్లనే ఇప్పుడు పోరాటం చేస్తుండ్రు వీళ్ళు. 100% వాస్తవం 23 మంది చనిపోయారు సార్. చనిపోయిన దానికి గవర్నమెంట్ మీద బాధ్యత అంటుర్రు. ఓకే, ఒప్పుకుందాం, గవర్నమెంట్ బాధ్యత ఎట్లా వహిస్తుంది అని నేను చెప్పడానికి రెండే కారణాలు చెప్తాను. ఇలా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ చనిపోమని ఎవరికి చెప్పలేదు. ఇంతకు ముందు కూడా సార్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 15-20 సంవత్సరాల నుంచి ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు చనిపోతూనే ఉంటారు ప్రతి జిల్లాలో. ఎందుకంటే రిజల్ట్స్ అనేది మనస్తాపానికి గురై 2-3 అంటే ఓకే, 23 మంది అనేది అది మామూలుగా విషయం కాదు. అయితే ప్రతి జిల్లాలో 1-2 చనిపోవడం ఉంది సార్. నేను ఒకటి అనుకున్నది ఏంటంటే చనిపోయింది పోయి వాళ్ళ మంట సల్లార్చాలి, అంత ఇంకా మంట పెడుతుండ్రు. నా బాధ ఏంటంటే మేము మొన్న 2-3 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ మీరు కరెక్ట్గా మాట్లాడిన విషయం ఏంటంటే ఇదే ఆవేదన, ఆవేశం, ఆరోపణలు కూడా బోర్డ్ ఆఫ్ సెక్రటరీ మీద చేస్తే మాకేం సంబంధం లేదని కూడా అన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ మీద చేయడం 100% ఫ్యాక్ట్. ఆరోపణలు చేస్తే మాకు ఏం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడాడు. దీనికి అసలు ఏంటి అసలు సార్? నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఆయన ఇప్పుడు కాదు సార్, గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి పాపం వేరే ఇతరత్ర విద్యార్థి సంఘాలు ఏదైనా చిన్న ధర్నా చేసినా మానవతర దృక్పథంతో ఎవరైనా ఇంతకుముందు సెక్రటరీలైనా కేసులు పెట్టే సంస్కృతి ఇక్కడ లేదు. కానీ తిన విషయం ఏందనంటే ఎవరన్నా పాపం విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికి ఒక 5-6 సంఘాల పేర్లు, 5-6 సంఘాలు ఉన్నాయి, 5-6 సంఘాల మీద కేసులు పెట్టిన దౌర్భాగ్యుడు ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడు ఏదో వచ్చి ధర్నా చేస్తాడు సార్, సమస్యల మీద, ఏదో విద్యార్థి సమస్యల మీద కేసులు పెడతావా సార్? కేసులు పెట్టి లోపలేసుడేనా? నేను అనేది ఏందనంటే నువ్వు చేసిన తప్పుల వల్ల ఇటు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ తల్లిదండ్రులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ మీడియా టోటల్ మొత్తం వెరెస్ట్ అయిపోయే కాలం ఈ రోజు వచ్చింది. ఇంకొకటి సంజయ్ గారు, మెయిన్ ఏంటంటే అసలు దీనికి కారణం ఎవరు అంటే ఇంతకుముందు కూడా ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు, తప్పుడుతో వల్ల. ఇంకోటి మీరు బాగా అబ్జర్వేషన్ విషయం ఏంటంటే చాలామందికి ఏంటంటే మెయిన్ ఈ ఇష్యూ కావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇయర్లో టాపర్ అయినటువంటి ఒక అమ్మాయి, తెలుగులో 98 వస్తే సంస్కృత్లో 98 మార్క్స్ వస్తే ఆ అమ్మాయికి సెకండ్ ఇయర్లో 0 వచ్చింది. అదే అమ్మాయి మనస్తాపానికి గురై చనిపోతే ఇప్పుడు అమ్మాయి రిజల్ట్ తర్వాత 99 మార్కులు అమ్మాయికి వచ్చాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దాదాపుగా మీరు బలిగొన్న 23 మంది విద్యార్థులలో దాదాపుగా సగం మంది విద్యార్థులు మంచి మార్కులు వచ్చిన వాళ్ళే, మంచిగా రాసిన వాళ్ళే. కానీ కేవలం వీళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని చూసినట్టయితే కేవలం అశోక్ గారి నియంత్రణ పాలన కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీన్ని ఎంతవరకు నిజం అంటారు మీరు? సార్, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తా. పిల్లలు చనిపోయిన మాట వాస్తవం. అందులో ఎక్కువ శ్రీ చైతన్య నారాయణ పిల్లలు ఉన్నారు. అవును, ప్రైవేట్ కాలేజీల పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆల్మోస్ట్ టాపర్ గానే యూజ్ చేస్తారు. విషయం ఏందనంటే పిల్లలను అధిక ఒత్తిడి,
అధిక ఒత్తిడి, నిద్ర ఉండదు, నిద్ర మన్ను ఉండదు, ఉండదు, ఏముండదు, నరక యాతన చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది, గవర్నమెంట్ పిల్లలు ఎంతమంది చనిపోయారు సార్? ఓపెన్ మాట్లాడుకుందాం. సరే, ఇదంతా కాకుండా గవర్నమెంట్ పిల్లలు ఎంతమంది చనిపోయారు? చనిపోలేదు. ప్రాణం ప్రాణమే. నేను అనేది ఏంది, ఆ 99 మార్కులు జరిగింది 0-0 వస్తుంది అనేది మేము 3 నెలల క్రితం చెప్పినాం. ఇట్లా జరుగుతుంది సార్, ఇట్లా అంటే ఇది జరగడానికి ఏంటి సంజయ్ గారు? మెయిన్గా గ్లోబరీనా అనేది ఏదో సంస్థ అని అన్నారు, సైట్ అన్నారు. ఇంకొకటి వీళ్ళు ఫీజులు కడదామన్నా కానీ సైట్లు ఓపెన్ కావట్లేదు అంటున్నారు. మార్కులు సైట్లలో చూస్తేనేమో ఒక దాంట్లోనేమో ఎక్కువ ఉన్నాయి, ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇంకో దాంట్లో ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఫెయిల్ అని చూపిస్తుంది, ఫెయిల్ అయిన వాళ్ళకు ఆబ్సెంట్ అని చూపిస్తుంది. అంటే ఈ సైట్ల ద్వారా కూడా కొంతమంది విద్యార్థులు సడన్గా మార్కులు చూసుకొని కూడా చనిపోయిన వాళ్ళు 6 ఉన్నారు. అవును సార్, 6 ఉన్నారు. మీరు చెప్పదలుచుకుని ఏంటంటే, వెబ్సైట్లకు సర్వీస్ ప్రొవైడర్లు ఇవ్వద్దు అని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు? గవర్నమెంట్. అయిన తర్వాత వీళ్ళు రాత్రికి రాత్రే గ్లోబరీనాకి ఇచ్చేసి ఎవరు? మన ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు, కమిషనర్ బోర్డు కమిటీ ఉంటుంది, వాళ్ళు కమిటీ ఇచ్చేసుకున్నారు. అది 10 లక్షల మంది విద్యార్థులు, మొత్తం 10 లక్షల మంది వాళ్లకు అనుభవం లేదు. అనుభవం లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో చేస్తా అనుకున్నారు. సిజీజీ మీరు వద్దు అని అన్నారు. సిజీజీ వద్దు, అవసరం లేదు, మేము చేస్తామని అన్నారు. సిజీజీ హెల్పింగ్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇలాంటి పొరపాటు జరగకపోయేది, ప్రాణాలు మిగిలేటి. ఇక్కడ జరిగింది ఏంటంటే, గ్లోబరీనాకు ఇవ్వడం వల్ల బోర్డు సెక్రటరీ తప్పిదం. ఇందులోటి ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, సెక్రటరీ అండ్ ఒక సంఘ నాయకుడు, ఈ ముగ్గురికి పడక ఎవరన్నా చెప్పినా సెక్రటరీ వినే పర్పస్లో లేడు. ఒకటి. రెండోది ఏంటంటే, ఈయన చేసింది ఒక ఓఎస్డీని నియమించుకున్నాడు. ఏంటి, మన అవుట్ సోర్సింగ్ ద్వారా ఓఎస్డీ గారిని నియమించుకుని అలా 70,000 రూపాయలు 80,000 రూపాయలు జీతం ఇచ్చుకుంటా పూర్తిగా ఏమైనా ఆమెతో మాట్లాడితేనే పైనకు పంపిస్తారు, లేకుంటే పూర్తిగా ఆమె దగ్గరికి కాకుండా వేరే వాళ్ళకి పంపించరు. పంపించకపోవడం వల్ల ఈమెకేంది నేను చెప్పేది, ఒక డిఐఈఓలు కావచ్చు, ఆర్జేడీలు కావచ్చు, నేను వీళ్ళతో మాట్లాడేది ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని బ్రవ్వా అని నేను మొత్తుకుందామని వస్తే వీళ్ళతో మాట్లాడేది ఇలా తప్పులు జరుగుతున్నాయి చెప్పుకోలేక, మిస్టేక్స్ను ఆయన వినలేక ఇదంతా జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలే సార్ దీనికి మెయిన్ కారణం. అశోక్ కుమార్ ఎక్కడైనా ఆంధ్ర అయినా వచ్చేసి మన తెలంగాణలో ఇది మాట్లాడుకుంటే భలే ఉంటుంది. ఆంధ్ర అయినా వచ్చేసి తెలంగాణలో కీరోలు పోసుకుంటా ఆంధ్ర విద్యా సంస్థలకు కొమ్మగాస్తున్నాడు అనేది దీనికి నిదర్శనం సార్. శ్రీ గాయత్రి కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకేమో విద్యా సంస్థలు ఏవైతే ఎన్ఆర్ఐ ఉన్నాయి కదా, ఇవన్నీ విద్యా సంస్థలు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పొట్టు వాళ్ళకు కొట్టి వాళ్ళని ఎల్లగొడితేనే ఇక్కడ బాగుపడుతుంది తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు మనోళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఏం సార్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంకా మాట్లాడుతుంటేనే అంటున్న కేటీఆర్ గారు కూడా దయచేసి నేను చెప్పదలుచుకుని ఏంటంటే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మెయిన్ వీళ్ళకి ప్రభుత్వానికి అపోహద రావడానికి నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలే. ఎందుకు అనంటే, ఇప్పటికి అడ్మిషన్లు చేసి సార్ ఒక్కొక్కళ్ళ దగ్గర 80,000 రూపాయల అమౌంట్ కట్టించుకుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 88,080, నేను ప్రూఫ్ చూపిస్తా, అమౌంట్ కట్టిన దాన్ని 80,000 రూపీస్ వీళ్ళు పూర్తిగా కట్టించుకోవడం జరుగుతుంది. ఇది కట్టించుకున్న తర్వాత ఇది చూడండి సార్, ఇది చూడండి కెమెరాకి 40,000 పేమెంట్ చేశారు. 40,000 పేమెంట్ చేస్తే, అంటే కార్పొరేట్ కాలేజీలు కూడా ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వేలకు వేలు ఫీజులు దొబ్బుతున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు, గాయత్రి కాలేజీలు ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. చదువు మాత్రం లేదు, కానీ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. 40,000 50,000 ఫీజులు కట్టించుకుంటున్నారు అన్నట్టుగా మనకు సంజయ్ కుమార్ గారు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నారు. ఓకే సంజయ్ గారు, ఇది విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఇంకో విషయం మాట్లాడేటువంటి విషయం, మనం ఒక టాపిక్ మాట్లాడదాం. ఎగ్జామ్స్ పేపర్లు వాల్యుయేషన్ చేసే వాళ్లకు నిజానికి వాస్తవానికి ఇది మనం బాగా కనిపెట్టాలి. లాస్ట్ టైం ఒక డిగ్నిటీ, ఒక మెయింటెనెన్స్, ఒక టైం మేనేజ్మెంట్ ఉండే. ఈసారి అలా లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఈసారి అలా లేదు. ఒక రోజుకి 40 పేపర్లు, ఒక్కొక్క క్యాండిడేట్ 40 పేపర్లు దిద్దారంట. ఒక్కొక్క పేపర్కి 10 minutes వాల్యుయేషన్ టైము ఎంతవరకు సాధ్యం? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నిజానికి ఇది వాస్తవానికి నిజానికి అంటే 10 నిమిషాలకు ఒక పేపర్ కరెక్షన్ చేసినటువంటి క్యాండిడేట్ 40 పేపర్లు కరెక్షన్ చేస్తే ఎన్ని గంటలు పనిచేస్తాడు? లాస్ట్ టైం 3 గంటలు 15 పేపర్లు మాత్రమే ఉండే. అంటే ఒక మెయింటెనెన్స్గా కరెక్ట్గా స్టూడెంట్ ఏదైతే రాశారో దాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 20 పేపర్లు కరెక్షన్ చేయడం, ఒక్కొక్క పేపర్కి 10 minutes తీసుకోవడం, దానివల్ల కూడా చాలా లోపాలు జరిగాయి. విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయ్యారనేది కూడా ఒక సిద్ధాంతం. ఇది ఎంతవరకు కరెక్ట్? 1000% అది పర్ఫెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే సార్,
ఒక్కొక్కరికి మీరు 40 అంటారు, 50 నుంచి 60 పేపర్లు 60 అంటే ఒక్క మినిమం 40 పేపర్లు 50 నుంచి 60 పేపర్లు. నేను ఎందుకు కొద్ది రోజులు టైం ఉంది కాబట్టి కొద్ది రోజుల టైము నాకు తెలిసి వాళ్ళు కాన్సన్ట్రేట్ కూడా నాకు తెలిసి ఏపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు పేపర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినది కూడా తెలుస్తుంది అన్నట్టు. అది ఏమైపోయిందంటే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరైపోయింది, ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వేరైపోయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, ఒక్కొక్క జిల్లాకు ఇప్పుడు పాత జిల్లాలో చూసుకుంటే 10 జిల్లాలు, ఇప్పుడు కొత్తగా చూసుకుంటే 33 జిల్లాలు. 33 జిల్లాలలో పేపర్ వాల్యుయేషన్ కు కొన్ని బ్రాంచెస్ ఇస్తారు. ఆ బ్రాంచెస్ ఏం చేశారంటే ఇవన్నీ పిల్లలే 10 లక్షల పిల్లలు ఎక్కువ అయిపోయినారు. ఆంధ్ర కన్నా మన తెలంగాణలో పిల్లలు చదివేటోళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎక్కువ అయిపోయేసరికి ఇది తొందర దిద్దేసేయాలి. ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో సుశీల్ కుమార్ గారు కూడా రిజైన్ మొన్న ఆయనది రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయిన 1 మంత్ ఎక్కువ ప్రొవిజనింగ్ అంటే ఎక్కువ చేయడం జరిగింది. ఆయన చెప్తే తినకపోవడం, ఇవన్నీ ఒక్కొక్కరికి 50 నుంచి 60 పేపర్లు రావడం వల్ల వాళ్ళు ఏం దిద్దుతారు పాపం లెక్చరర్లు. ప్రైవేట్ కాలేజీలు లెక్చరర్లు కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్లు కావచ్చు, ఒక్కొక్కరు 50-60 పేపర్లు దిద్దాలంటే ఎలా సాధ్యమైంది వాళ్ళతో? సాధ్యం కాదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లిమిటెడ్ ప్రకారం ఒక రోజుకు 30 పేపర్లు దిద్దాలి. కానీ వాళ్ళు 50-60 పేపర్లు దిద్దేసరికి తప్పులు దొరలాయని 100% నిజం ఇది. రైట్. ఇంకొకటి సంజయ్ గారు, ఇప్పటికీ కార్పొరేట్ల యొక్క అవాజ్ కొనసాగుతుంది అని అంటున్నారు. మెయిన్ క్వశ్చన్ ఇప్పటికి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి ర్యాంకులు కొనడం, తర్వాత ర్యాంకులు సాధించడం, మార్కులు సాధించడం ఉందంటున్నారు. మెయిన్గా మరి ఇప్పుడు చనిపోయింది కూడా దాదాపుగా సగం మంది కూడా కార్పొరేట్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నప్పుడు సగం మంది విద్యార్థులు వాళ్ళే ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటి అసలు? సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, గవర్నమెంట్ కావచ్చు, చిన్న కాలేజీలు కావచ్చు, పాస్ పర్సెంటేజ్ దియ్యర్రి. ఇవే కార్పొరేట్ విద్యా సంస్థల పాస్ పర్సెంటేజ్ దియ్యర్రి. మొత్తం బయట పడుతుంది దందా. ఓకే, పాస్ పర్సెంటేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ల వారిగా రిలీజ్ చేస్తారు. ఏబిసి ఇందులో టాపర్స్, మిల్లర్స్, ఫెయిల్యూర్స్. ఈ 3 స్టేజ్లలో టాపర్స్ నే వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంతే, వాళ్ళ అడ్మిషన్స్ కావాలంటే కాన్సెప్ట్ వాళ్ళదే కదా టాపర్స్. ఇంకా ఇప్పుడు మారిందని చెప్పుకోవచ్చు, ఒకప్పటి లెక్క కాదు. వాళ్ళకి ఏమైపోయిందని అంటే సార్, నారాయణ అకాడమీ, దానికి కాలేజ్ పర్మిషన్ ఉండదు. నారాయణ అకాడమీ మేము అడిగినాం ఏమని, అసలు ఈ పర్మిషన్లు ఎందుకు ఇస్తలేరు మీరు అని అంటే మాకేమని చెప్తారంటే, చూడండి మీరు నారాయణ నేను పట్టుకుంటాను, నేను చేస్తాను, మీరు చూపించండి, లైవ్ లో మీరు చూపించండి, అట్లానే ప్రూఫ్స్ అన్ని చూపించండి. రైట్. నారాయణ విద్యా సంస్థలు ఇది ఉంది సార్. రైట్, మీరు చెప్పండి. నారాయణ విద్యా సంస్థలు అని అంటే ఇది హాస్టల్స్ సార్ సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. రైట్. ఇది ఏందనంటే ఇప్పుడు హాస్టల్స్ పర్మిషన్స్ దాని మీద మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినాం. హాస్టల్స్ ఆర్ నాట్ అండర్ దిస్ ఆఫీస్ ప్రీవియన్సీ అని ఇచ్చారు. అంటే మీకు మాకు సంబంధం లేదు అని ఇచ్చారు. ఈ ఎంసెట్ మెడిసిన్ కోచింగ్ సెంటర్లు ఇదంతా ఏంటంటే దిస్ ఆఫీస్ పర్మిట్ టు రన్ జూనియర్ కాలేజెస్ ఓన్లీ జూనియర్ కాలేజెస్ మాత్రమే రన్ చేయాలి అని అన్నారు. కానీ జూనియర్ కాలేజీలు కాకుండా వీళ్ళు అకాడమిక్స్ స్టార్ట్ చేస్తారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడైనా దయచేసి గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీని మీద ఒక శ్రద్ధ చూపించాలి. ప్రభుత్వం ఈ అకాడమీలు కోట్ల రూపాయలు వాళ్ళకు అకాడమీలు సంపాదించినంత సార్ కాలేజ్ వాడు కూడా సంపాదించాడు. అకాడమీలు అకాడమీలు కూడా వాళ్ళే ఉన్నాయి కదా. ఆకాశ్ అకాడమీ, నారాయణ అకాడమీ, చైతన్య అకాడమీ, శ్రీ గాయత్రి అకాడమీ, ఇంకో అకాడమీ పూర్తి స్థాయిలో దోపిడీ. వానికి ఒక ఫీజు స్ట్రక్చర్ ఉండదు, ఏముండదు, దోపిడీ. అలా వీళ్ళు ప్రతిపక్ష నాయకులను నేను అడుగుతున్నా, గవర్నమెంట్ తో పాటు ప్రతిపక్ష నాయకుని సిగ్గు శరం ఉంటే ఈ అకాడమీల కొట్లాడమను ప్రతి సంఘం వ్యవస్థ. నేను చెప్తున్నా 100% చెప్తున్నా, ప్రతి పార్టీ. ఇంకొకటి మెయిన్ గా సంజయ్ గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ గారు ఇంకా ఈ కార్పొరేట్ కాలేజీలను పట్టుకొని, చైతన్య, నారాయణ కానీ వీటిని పట్టుకొని వేలాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. నేను అదే అంటున్నా కదా, ఇవాళ కేసీఆర్ గారు తప్పు చేసినట్టుంటే 100% మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రెండోసారి గవర్నమెంట్ వచ్చిండ్రు, 88 సీట్లు వచ్చినాయి, 1000% విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మేధావులు కావచ్చు అనుకుంటే వేసిర్రు ఆయనకు. ఇప్పుడు ఈ తప్పు దొరికింది, ఈ తప్పు చేసినట్టుంటే నెక్స్ట్ టైం ఓట్లేరు కదా, ఓట్లేరు 100%. ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మనకు లైవ్ లో కూడా చాలా వరకు చూస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏ విద్యార్థులకైతే అన్యాయం జరిగిందో ఆ విద్యార్థులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఆ విద్యార్థులు కాస్త రాస్తారోకలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుందని కూడా మీడియాల ద్వారా పోలీసులు ఎదుర్కొన్నా సరే విద్యార్థులు గట్టిగా నిలబడి కూడా ఎదుర్కొంటున్నారు అన్నట్టు. కరెక్ట్ సార్. ఇందులో కూడా విద్యార్థులు నేను అనేది ఏంటంటే 33 జిల్లాలలో 33 హెల్పింగ్ సెంటర్స్ పెట్టమని మొన్న ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. 33 కేంద్రాలు, సహాయక కేంద్రాలు పెట్టుర్రి. 33 సహాయక కేంద్రాలు పెడితే
ఏం జరుగుద్ది అంటే పిల్లలకి ఏ జిల్లా వానికి ఆ జిల్లా ఎక్కువ సార్ జరిగిన మిస్టేక్స్ మొత్తం హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ జిల్లా వాళ్ళకి జరిగినాయి. పరిసర ప్రాంతాలు హైదరాబాద్ పూర్తి వేరే వేరే జిల్లాలలో లేవు. నేను అనేది ఏంటంటే 33 సెంటర్స్ పెట్టేసి వీళ్ళను ప్రాబ్లమ్ సాల్వ్ చేయరాను సార్. దీనిలో కూడా కొందరు ఏం చేస్తున్నారు అంటే కొందరు స్వలాభం కోసం విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. ఆ ప్రూఫ్స్ కూడా తొందరలో వస్తాయి, మేము మీడియా ముందు పెడతాం. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపిస్తున్నారంటే నేను ఏదైనా ఒక మానవతా దృక్పథంతో చూడాలి. ఈ ఏదో తప్పు జరిగిందా అని ఒకళ్ళ మీద పడేసి విద్యార్థుల ప్రాణాలతో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటా అంటే తప్పు సార్. ఇందులో నేను చెప్తున్నా గవర్నమెంట్ కూడా తొందర చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో ఇష్యూను క్లోజ్ చేసేసి కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి విద్యా సంస్థలను మూసివేయించి వీటిపై చర్యలు తీసుకోవాలని నా డిమాండ్. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలలో సార్ ఎంపీసీ బైపీసీ మాత్రమే ఉంటుంది. సిఈసి ఎంఈసి హెచ్ఈసి ఆర్ట్స్ గ్రూప్స్ ఉండవు. మరి ఏం బిక్తుర్రు వీళ్ళు? ఓపెన్ మాట్లాడుకుంటే ఏం చేస్తుండ్రు వీళ్ళు? అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేస్తున్నట్టు గడ్డి బిక్తుందా? నేను అనేది ఏంటంటే దయచేసి చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి ఆర్ట్స్ గ్రూపులు పర్మిషన్లు లేకుండా కాలేజ్ ఎట్లా రన్ చేస్తావు? మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళు? ఒక్క అడ్మిషన్ లేకుంటే మొత్తం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆ జూనియర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్ గ్రూప్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వకండి. అది బాగుంటుంది కదా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రభుత్వంలో విద్యాశాఖ వైద్యశాఖ మెయిన్ సార్. అవును, విద్యా వైద్యం మెయిన్. ఈ విద్యా వైద్యంను కాపాడగలిగితే ఏదైనా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. రైట్. ఇంకొకటి చాలా వరకు ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా నారాయణ కానీ చైతన్య కానీ అనుమతులు లేకుండా కూడా కొన్ని బిల్డింగ్స్ నడపడం కానీ మనం ఇంతకుముందు చూసాం. స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం లాంటివి, తర్వాత బిల్డింగ్స్ కూలిపోవడం లాంటివి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం వీటిని ఎంకరేజ్ చేస్తుందంటారా? ఖచ్చితంగా చెప్పచ్చు. వాళ్ళ మీద చర్యలు తీసుకొని నేను ఒకటి చెప్పదలుచుకున్నా సార్. సీఎం గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అకాడమీల మీద ఒక గెజెట్ ఇవ్వాలి మీరు అని ఒకటి జియో పాస్ చేసి ఏం చేశారు, ఈ అకాడమీలు ఏవైతే ఉన్నాయో అకాడమీల చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ ఒత్తిళ్ళు వచ్చినాయో పాపం సారు డ్రాప్ ఏం కాలే, దాన్ని ఇది చేయలేకపోయాడు. నేను ఇప్పుడు అనేది ఏంటంటే వాటిని కనుక మీరు కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయగలిగితే, కేసీఆర్ గారు అంటే మొంజోడని తెలుసు అందరికీ, దాన్ని కనుక చేసి ఉంటే మాత్రం వ్యవస్థ మొత్తం మారిపోద్ది సార్. మారిపోవడం వల్ల బాగుంటుంది అనేది నా ఆశ సార్. రైట్. ఇంకా ఇది ప్రస్తుతానికి అయితే మనకు జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఇష్యూస్ కూడా మనకు బుర్రా సంజయ్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు. అయితే ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా రియాలిటీగా మనకు విత్ ప్రూఫ్స్తో సహా చూపించాడు అన్నట్టు. ఏదైతే మనం సిజీజీ అనేది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక సైట్ ఉందో దాన్ని మనం తీసుకుంటే చాలా బాగుండేది. అది కాకుండా గ్లోబరీనా సంస్థకు కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. అయితే ఆ గ్లోబరీనా సంస్థకు ఇచ్చిన తర్వాత కూడా అన్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాత్రే మార్పిడి జరగడం. ఈ ఇంటర్ బోర్డు కార్యదర్శి అయినటువంటి అశోక్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో తన నియంత పాలన వల్ల ఇలాంటివి జరిగింది. అయితే మేము కొన్ని రోజుల ముందే అతను అప్రోచ్ అయినప్పటికీ, కొన్ని రోజుల ముందే మేము ప్రూఫ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి దారుణాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కార్పొరేట్ కాలేజీల యొక్క హవా దందా ఇవన్నీ కూడా క్లారిటీగా జరుగుతున్నాయి. ముందుగానే 50,000 70,000 ఫీజులు కట్టించుకోవడం, తర్వాత విద్యార్థుల జీవితాలతో చెలగాటంలాడడం కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కూడా క్లారిటీగా జరుగుతున్నాయని కూడా మనకు సంజయ్ కుమార్ గారు చెప్పారు. ఇంకొక విషయానికి వస్తే, ఇక సిజీజీ తీసుకొని ఉంటే, ఇంతకుముందు లాగా తీసుకొని ఉంటే ఖచ్చితంగా మన విద్యార్థుల ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం. ఇంకా అంతేకాకుండా ఇక కొన్ని విషయాలకు వచ్చినట్టయితే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది కూడా ఖచ్చితంగా ఇంటర్ బోర్డే అని చెప్తూ ఉంది. అయితే ఇంటర్ బోర్డు తక్షణమే ఈ అశోక్ గారిని తీసేసి, అయితే అలాగే కేసీఆర్ గారు కూడా ఇంకొక విషయం మీకు సంజయ్ కుమార్ గారు అది చివరికి ఒకటి అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు నిన్న. ఏదైతే తప్పు జరిగిందో ఒప్పుకొని రీవాల్యుయేషన్ సప్లీకి సంబంధించినటువంటి ఫీజులు మేమే భరిస్తామన్నట్టుగా అంటున్నారు. దీనివల్ల కూడా ఏమైనా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం? సార్, రివాల్యుయేషన్కు డబ్బులు తీసేస్తున్నారంటే డబ్బులు అందరు కట్టేసారు. అంటే డబ్బులు కట్టేసిన వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. అది కాలేజ్ వాళ్ళకి పోతే కాలేజ్ నుంచి రావు, అది రావు కాలేజ్ నుంచి. నేను అనేది ఏంటంటే కార్పొరేట్ కాలేజీలకు పోతే మళ్ళీ డబ్బులు తిరిగి రావు 100% రావు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు టీసీలకు అదేదో మీది రావాలి అని చెప్పేసి వాళ్ళు అటే ఉంచుకుంటారు, కానీ మనకు తిరిగి రావు డబ్బులు. అదే ఉండి లేసినట్టే, దేవుని ఉండి లేసినట్టే. ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు కూడా
ఈ ఇంటర్న్ అంటే 10th తో పాటు ఇంటర్ను కలుపుతామని ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది ప్రైవేటు జూనియర్ కాలేజు అంటే మధ్య తరగతి చిన్న జూనియర్ కాలేజీలకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే కార్పొరేట్ ఓనికి స్కూల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, దానికి అటాచ్ చేస్తారు. కానీ ఈ చిన్న తరహా కాలేజీలకు దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాన్ని కొంచెం మాడిఫై చేసేసుకొని దాన్ని ఏదన్నా ఇప్పుడు చిన్న కాలేజీలు కూడా చాలా ఉన్నాయి, చిన్న కాలేజీలను వీళ్ళని పట్టించుకోలేకపోతున్నారు. వాళ్ళు అప్పుల పాలై వాళ్ళు సూసైడ్ చేసుకునే కాడికి వస్తుంది. కాబట్టి దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. బుర్ర సంజయ్ కుమార్ గారు, నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా మనకు నమ్మలేని విషయాలన్నీ కూడా బయటికి చెప్పాడు అన్నట్టు. అసలు గత కొన్ని రోజుల ముందుగానే చెప్పుకుంటూ వస్తున్నాడు ఇలాంటివి తప్పులు జరుగుతూ ఉన్నాయని. అయితే ఇవన్నీ కూడా అవాస్తవాలేంటి వాస్తవాలేంటి కూడా క్లారిటీగా మనకు చెప్పాడు. అయితే జరుగుతున్న విషయాలేంటి, జరగబోయిన విషయాలేంటి, దీనికి అంతటికి కూడా కారణం అనేది కూడా మనం ఈ డిబేట్లో క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సంజయ్ గారు, మంచి విషయాలు మాకు చెప్పారన్నట్టు. జరుగుతున్నటువంటి విషయాలు, జరగబోయే విషయాలు కూడా క్లారిటీగా చెప్పాడు. మరో డిబేట్తో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ గీతం. థ్యాంక్ యూ.